ఇద్దరిది ప్రేమ వివాహం. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు బిడ్డలు. కట్ చేస్తే ప్రేమ పెళ్లి చేసుకున్న భార్యను ఆ భర్త గొంతు కోసి చంపేశాడు. అంతేకాదు, హత్య చేసిన తర్వాత శవంతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎందుకంత దారుణంగా చంపాడనే కారణాల కోసం అన్వేషిస్తే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహేశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా భార్య మీద అనుమానం ఎంచుకున్నాడు వెంకటేశ్వర్లు. ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడు. మనస్పర్ధలు వచ్చి మహేశ్వరి గత 2 నెలలుగా పుట్టిల్లైన మాచవరంలో ఉంటోంది. అక్కడే ఉంటుంది 2 నెలల నుంచి. ఆదివారం రోజు మాట్లాడుకుందామని చెప్పి వెంకటేశ్వర్లు భార్య మహేశ్వర్ని బయటికి పిలిచాడు. ఆమెను తన బైక్పై ఎక్కించుకుని రొంపిచెర్ల నుండి దిప్పర్ల వెళ్లే మార్గంలోకి తీసుకెళ్లాడు. అక్కడ గొడవపడి ఆమె స్వెటర్కు ఉన్న తాడుతో గొంతు గట్టిగా బిగించి అక్కడికక్కడే స్పాట్లో ఉరితీశాడు, హత్య చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోలా. బైక్ పెట్రోల్ ట్యాంక్పై ఉన్నటువంటి మృతదేహాన్ని ఉంచి ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ఆ మృతదేహాన్ని పెట్టేసి సంతమాగులూరు పిఎస్కి వెళ్ళి లొంగిపోయాడు. అక్కడ పోలీసుల దగ్గర లొంగిపోయి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. పోలీసులు ఆమె ప్రాణంతో ఉందేమో అని చెప్పి వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. కానీ అప్పటికే ప్రాణం పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కన్నతల్లి కాటికెళ్ళిపోయింది, తండ్రేమో కటకటాల పాలైపోయాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్ళే ఈ విధంగా దూరం కావడంతో, ఈ విధంగా హత్యలు చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ఒకడేమో కటకటాల పాలైపోవటం, ఒక తల్లి చనిపోవటం, ఆ బిడ్డల భవిష్యత్తు నిజంగా అగమ్య గోచరంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనుషులు ఎంత క్రూరంగా తయారైపోతున్నారు. కేవలం అనుమానం అనేటువంటి ఒక పెనుభూతంతో వాళ్ళు పూర్తిగా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏదో రకంగా ఒక క్రిమినల్గా తయారైపోతూ ఉన్నారు. క్రైమ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడుకుందామని పిలిచి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక పక్క ప్లాన్తోనే మాట్లాడటం లేదేం లేదు. ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగానైనా సరే ఏమైనా హతమార్చాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆమె పుట్టింటికి వచ్చాడు. ఆమెని బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లకుండా మార్గ మధ్యలో గొడవపడి, ఆ గొడవ కూడా కావాలని గొడవ పెట్టుకుని గొడవ పెద్దది కావడంతో అప్పుడే గొంతు పిసికేసి ఆ తాడుతో చంపేసినటువంటి పరిస్థితి ఉంది.